తెలుగునాట తమిళ ముడుగన్ ఉత్సవాలు కోలాహలంగా సాగిన రథయాత్ర కావడి వేడుకలు. తెలుగునాట తమిళ ఉత్సవాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎమ్మిగనూరు పట్టణంలో కుమార సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం, కావడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇనుప శూలలను గుచ్చుకొని సుబ్రహ్మణ్య స్వామికి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోలాహలంగా సాగిన మురుగన్ కావడి ఉత్సవాలను మరి మీరు తిలకించండి. వేలాది మంది భక్తులు కుమార సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి తరించారు. మనము కావళ్ళు మోసుకొని గుడి వరకు స్వామి ఆయన యాత్ర జరిపిస్తాం స్వామి. విదేశం నిత్యానంద స్వామి ఆశీస్సులతో గత 40 సంవత్సరాలుగా ఆయన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం స్వామి. ఆయన పెళ్లి కాని వానికి పెళ్లిళ్ళు, పిల్లలు కాని పిల్లలు స్వామి, అనారోగ్యంతో ఉండే వాళ్ళకి ఆరోగ్యం ప్రసాద తండ్రి ఆయన. పళనిలో ఇదే రోజు పంగుని ఉత్తరమంటారు స్వామి. ఇక్కడ ఉత్తర పాలగిన అక్కడ స్వామి కావళ్ళతో అక్కడ రథ వైభోగం స్వామి. ఈరోజు బంగారు రథం నడిపిస్తారు అక్కడ. అదే యథావిధిగా మన ఎమ్మెనూరులో మన సుబ్రహ్మణ్య స్వామికి మేము గత 48 సంవత్సరాలుగా నడిపిస్తున్నాం స్వామి. స్వామి ఈరోజు తారకాసురుని సంహరించిన రోజు, ఆయనకి మోక్షాన్ని సంహరించాడు కదా స్వామి రాక్షసునికి. అదే మేము ఆ శూలం పట్టుకుంటే పాపాలు తెలుసో తెలియజేసిన పాపాలు ప్రక్షాళనం అయిపోతాయి. అస్త్రాలు వేస్తాం కదా స్వామి, శూలాలు గుచ్చుకుంటాము స్వామి. చీమ కుట్టినంత కూడా అనిపించదు స్వామి. చీమ కుట్టే మనకి బాధ కలుగుతుంది, అంతా కూడా ఏం అనిపించదు స్వామి ఆశీర్వాదంతో. ఆ విభూతి పెడతాం కదా స్వామి. స్వామి విభూతి పెట్టగానే ఏమి రక్తమూరు రాదు స్వామి. చేసుకుంటే పోతాం స్వామి. ఇంతకుముందు మా నాన్నమ్మ, మా నాయన, ఇప్పుడు మేము స్వామి, మా తర్వాత మా ఆయనకు బాగుంది.